అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. చపాతీ పుల్కా ప్లెయిన్ బిర్యానీలోకి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను మీకు 1/2 kg క్యాప్సికమ్ తోటి చేసి చూపిస్తున్నానండి. శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలకు కట్ చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే ఈ కర్రీలోకి బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు, 2 ఇంచులు మసాలా చెక్క, అలాగే 1 స్పూను సోంపు వేసుకోవాలి. తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే కొంచెం అనాస పువ్వు వేసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు 1/2 చిప్ప కట్ చేసి వేసానండి. తర్వాత 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా వేయించాల్సిన అవసరం లేదండి. ముందే నువ్వులు వేయకుండా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నువ్వులు వేసుకుని వేయించుకోవాలండి. నువ్వుల ప్లేస్లో మీరు గసగసాలైనా వేసుకుని చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కరివేపాకు చిటపటమన్న తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే 1/2 kg క్యాప్సికమ్కి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూనున్నర ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలని మగ్గించాలి. చూడండి, టమాటాలు బాగా ఈ మాత్రం మగ్గితేనే మనకి కర్రీలో గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అంతా కలిపి ఇప్పుడు మూత పెట్టేసేసుకుని స్టవ్ మీడియంలో పెట్టి 10 నిమిషాలు క్యాప్సికమ్ మగ్గించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు కూడా మగ్గించకూడదు. మరీ మెత్తగా ఉన్నా కానీ బాగాదండి తినేటప్పుడు. చూడండి, ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. అన్నీ వేయించే మిక్సీ పట్టాం కాబట్టి ఇక్కడ ఆయిల్లో ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసాక అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి. మరీ ఎక్కువ నీళ్ళు అయితే పోయకూడదండి. అలా పోసామనుకోండి క్యాప్సికమ్ అనేది మరీ మెత్తగా అయిపోతుంది. అంత బాగుండదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అస్సలు ఉడికించకూడదండి. చూడండి, ఈ మాత్రం ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టేసేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి కర్రీలో అనేది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమేనండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన క్యాప్సికమ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.